యాత్ర సినిమాకి వస్తున్న స్పందన గురించి మనతో స్పందించడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్, కాపుల్లో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న అడపా శేషగిరి మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సరికొత్త రికార్డులతో యాత్ర మూవీ ముందుకు వెళ్తుంది. అసలు ఏం చెప్తారు సార్? అసలు యాత్ర ఫస్ట్ సినిమానే ప్రభంజనం సృష్టించింది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాను చూసి మైమర్చిపోయినటువంటి పరిస్థితులు. ఇవేది కూడా వక్రీకరించో లేకపోతే జరిగినట్టు తీసినటువంటి సినిమా కాదది. ఆ రోజు ఏదైతే జరిగిందో వాస్తవంగా తీసినటువంటి సినిమా కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూసి నిజమైనటువంటి స్టోరీ ఇది. రాజశేఖర రెడ్డి గారిని కానీ ఇటు జగన్ గారిని కానీ దగ్గరగా మేము చూస్తూ ఉన్నాం సినిమా ద్వారా అని ఈరోజు బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేటువంటి విధం. నేను ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే వంగవీటి మోహన్ గారికి అత్యంత సన్నిహితంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవ ప్రతి ఒక్క పేదవాడిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళింది, కానీ కార్పొరేట్ వైద్యం అందించింది, కానీ విద్యను అందించింది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చేసినటువంటి ఆ ఒక్క కొత్త సంస్కరణలలో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న వ్యక్తి ఆయనలో పుట్టినటువంటి ఆలోచన ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఆరోగ్యశ్రీలో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనే ఒక దానికి అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. ఆఖరికి భారతదేశ ప్రధాని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. దాని క్రెడిట్ గోస్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక అడుగేస్తే ఈరోజు 10 అడుగులేసి విద్యలో బడ్జెట్లో 22% విద్య కోసం కేటాయించి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మంచి చదువులు చదవాలి, మంచి స్కూల్ ఇవ్వాలి, మంచి యూనిఫామ్ ఇవ్వాలి, మంచి డ్రెస్ ఇవ్వాలి, మంచి షూ ఇవ్వాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైద్యంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్ళి అనేక మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే పేదవాడిని పిండి రక్తాన్ని తాగినటువంటి పరిస్థితి ఉంది. అవన్నిటికీ గండికోట ఆనకట్ట వేసి పేదలకి నేరుగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి వైద్యం కానీ విద్య కానీ నేరుగా అందాలి అనే ఒక ఆయన సంకల్పం ఈరోజు ప్రతిపక్షాలకు రుచించటం లేదు. ఎందుకంటే కేవలం ఒక సామాజిక వర్గమే ఈ రాష్ట్రంలో పెత్తనం చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళ బాధ, దీని వెనకాల ఉన్నటువంటి బాధని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి ఈ యొక్క సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా అందించకుండా అదే బడ్జెట్ అదే రూపాయి ఏమైంది అని చెప్పి మీరు క్వశ్చనించాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు రేపు చంద్రబాబు నాయుడు, మీరు మాకు డబ్బు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ డబ్బు మీరు మీ ఖాతాలో వేసుకొని ఏం చేశారు? ఎందుకు పేదలకు ఒక రూపాయి కూడా మీరు పంచలేకపోయారు? రేపొద్దున ఏ విధంగా పంచుతారని చొక్కా పట్టుకొని ప్రతి ఒక్కరిని అడిగేటువంటి పరిస్థితి రావాలని చెప్పి ప్రజలు మేలుకోవాలని మీ ద్వారా నేను కోరుతాను. థియేటర్లో చిన్న పెద్ద తేడా లేకుండా జగన్ జై జగన్ అంటూ నినాదాలు వినిపిస్తున్నారు. ఎక్కడ కూడా చెక్కు చెత్తలేదంటారా జగన్ పైన ప్రజలకున్న అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం గురించో లేకపోతే ఆయన సామాజిక వర్గం గురించో పాలన చేయట్లేదు. ఆయన ఫస్ట్ రోజే చెప్పారు, ఏ రోజైతే
మా నాయన ఫోటో ప్రతి ఇంట్లో నేను చూశానో అలాగా ఒక్కరోజైనా నేను బతకాలి, దానికోసమే నా పాలన ఉంటుంది అని చెప్పి ఏ రోజైతే ప్రమాణం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారో దానికి ధీటుగా ఈ రోజు వరకు కూడా ఆయన రక్తాన్ని సైతం ప్రజలకి దారపోయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాల వల్ల ఆయనకి ఏ ఒక్కటి కూడా చెక్కు చెదరని రూపంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పోటు వేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చిరునవ్వులో కానీ ఆయన పాలనలో కానీ చిన్న మార్పు కూడా మనం చూడలేమని చెప్పి సింహంలానే ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా.